హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో చాలా వరకు బ్యాంకింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. కానీ మనం బ్యాంకులో ప్రతి సర్వీస్ వాడుకోవాలి, బ్యాంకుని మనం ఫైనాన్షియల్ గ్రోత్కి వాడుకోవాలని చెప్పేసి చాలా వీడియోస్ చెప్తా ఉన్నాం. మరి బ్యాంకు ఏదైనా సందర్భంలో ఆ లైసెన్స్ రద్దయినా, బ్యాంకు తీసేసిన లేదా వేరే బ్యాంకులో మనం మెర్జ్ చేసిన, అంటే బ్యాంక్ అనేది రద్దు చేయబడింది, మన డబ్బులు డిపాజిట్ చేసాము, మరి మన డబ్బులకు సెక్యూరిటీ ఎవరు ఇస్తారు అనే విషయం కూడా మీకు తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బ్యాంకు గురించి ఎక్కువ పాజిటివ్గా ప్రతిదీ కూడా చెప్తానే ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి బ్యాంకు రద్దు అయినప్పుడు మన డబ్బులకు సెక్యూరిటీ ఎవరు అనేది ఈరోజు మీకు వేరేగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా మనకు రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ కింద నడుస్తూ ఉంటుంది. ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, డిఐసిజిసి అనే ఒక సంస్థ, డిపాజిటర్స్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనే సంస్థ ఏం చేస్తుందంటే మన డబ్బుకి ఇన్సూరెన్స్ చేస్తుంది. ఎంతవరకు ఇన్సూరెన్స్ చేస్తుంది? ఒక 5 లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ చేస్తుంది మన డబ్బులకి. ఏదైనా కారణం చేత ఆ బ్యాంకు మూత వేసినప్పుడు మన డబ్బులు అయితే మనకి రిటర్న్ వస్తుంది ఆ ఇన్సూరెన్స్ ద్వారా. ఇది ప్రతి ఒక్కరికి తెలియదు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచే మన బ్యాంక్ అకౌంట్కి ఇన్సూరెన్స్ చేస్తుంది, ఆ డబ్బులు అయితే వస్తుంది. మరి 5 లక్షలు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 లక్షలు డిపాజిట్ చేసాం బ్యాంకులో, బ్యాంక్ మూతపడింది. మనకి ఎంత డబ్బులు వస్తాయంటే మనకు 3 లక్షలు మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. కానీ 5 లక్షలకు మించి మనం ఎంత డిపాజిట్ చేసినా కూడా బ్యాంక్ ఏదైనా రద్దు చేయబడితే ఓన్లీ 5 లక్షలు మాత్రమే వస్తాయి. అంటే 5 లక్షల లోపల ఎంతైతే ఉంటే అంత వస్తుంది. 5 లక్షల పైన మనం ఎంత డిపాజిట్ చేసినా కూడా మనకు 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ డిఐసిజిసి గురించి. ఎక్కడ అకౌంట్లో చేసినా కూడా ఈ యొక్క డిఐసిజిసి ఆర్బీఐ అండర్లో మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇస్తుంది. ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం. ఇది 5 లక్షల వరకు మాత్రమే మనకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తున్నాం డిపాజిట్స్కి. మరి మిగతా పెన్షన్ ఫండ్స్కి, స్టాక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి అయితే వస్తుందంటే రాదు ఫ్రెండ్స్. దీని గురించి సపరేట్ అయితే ఫుల్ వీడియో తీశాను డిఐసిజిసి గురించి. ఒకసారి చూడండి, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.